ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి తూలగిరి శ్రీ సీతారామచంద్ర క్షేత్రాన్ని కాకినాడ నగరానికి చెందిన శ్రీ కృష్ణ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షులు సుధామాధురి రామకృష్ణ ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 100 మందికి పైగా ఆంధ్ర భద్రాద్రి క్షేత్రాన్ని సందర్శించి శ్రీ భగవద్గీత పారాయణ చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ సేవక్ సభ్యులు ఘన స్వాగతం పలికి గురువర్యులు సుధామాధురి రామకృష్ణ దంపతులతో పాటు పలువురిని శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో సుధామాధురి మాట్లాడుతూ భీష్మ ఏకాదశి పర్వదినాన ఆంధ్ర భద్రాద్రి తూలగిరి క్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, నిర్మాణం పూర్తయి రాములవారు కొలువైన వెంటనే శ్రీకృష్ణ పరివార తరఫున సంపూర్ణ భగవద్గీత పారాయణ చేయడానికి అవకాశం ఇవ్వాలని కమిటీ సభ్యులను కోరారు. విశాల ప్రదేశంలో నిర్మితమవుతున్న ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్షేత్ర నిర్మాణంలో తమ కుటుంబ సభ్యులను కలిసి గర్భగుడిలో దశావతారాలతో ఉన్న గ్రానైట్ గుమ్మానికి సుమారు 60,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నామని, శ్రీకృష్ణ పరివార సంఘ సభ్యులంతా కలిసి 5,116 రూపాయలు విరాళంగా ఇచ్చామని, శ్రీరాముని కృపా కటాక్షాలతో ఈ క్షేత్ర నిర్మాణానికి తమ వంతు సహకారం అందజేయడంతో పాటు ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో పలువురిని భాగస్వాములు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక్ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి, గోగుల వెంకటేశ్వరరావు, పత్రి రమణ, కంబాల నారాయణరావులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अनुपसेवते उत्क्रामन्तं स्थितचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यत्यात्मन्यवस्थितम् नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं ॐ श्रीकृष्णाय भगवद्गीता अथ पञ्चदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः श्रीं प्रसुरास्तस्य शाखाः पुनः प्रवृद्धा विषयप्रवालाः रामचन्द्रुडितडु रघुवीरुडु रामितफलमु परगा सुग्रीवु पालि परमबन्धुडितडु सरि हनुमन्तु पालि साम्राज्यमु निरति ज्ञानमु इतडु निरति पालि घनपालि ఈ రోజున తూలగిరి క్షేత్రంగా నామకరణం చేయబడిన ఈ ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి మా శ్రీకృష్ణ పరివార సేవా సంఘం రావడం జరిగింది. నిజంగా ఎంత చక్కటి వాతావరణం అంటే ఈ హైవే మీద మీకు పెద్ద విరాట్ స్వరూపం మన అయోధ్య రామయ్య వస్తారు. అండ్ ఇక్కడ సేమ్ భద్రాద్రి నమూనాలో ఇక్కడ మనకి రాముల వారి దర్శనం ఇస్తారు. అంతా చాలా చక్కటి వేద ప్రయుక్తంగా ఇక్కడ విగ్రహాల నిర్మాణం జరుగుతుంది. అయితే మా శ్రీకృష్ణ పరివార సేవా సంఘం తరపున నేను మా తాతగారు మా నాన్నమ్మ పేరు మీద ఇక్కడ గర్భాలయంలో గ్రానైట్ గుమ్మం, దశావతారాల గ్రానైట్ గుమ్మానికి 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అండ్ మా శ్రీకృష్ణ పరివార తరపున కూడా అయోధ్య రామయ్య విగ్రహం
విగ్రహానికి విరాళం అందించాము. నిజంగా ఇలాంటి క్షేత్రంలో మనం ఒక ఇటుక వేసినా చాలు మన జన్మ ధన్యమైపోతుంది. మీ అందరినీ పేరు పేరున నేను అడిగేది ఒక్కటే, ఈ ఇంత చక్కటి క్షేత్రానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ద్రవ్య రూపంలో గాని, వస్తు రూపంలో గాని మీరు ఇచ్చిన ఆ అమూల్యమైన ఆ సహకారం ఈ దేవాలయ నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంత చక్కటి క్షేత్రం మన తూర్పు గోదావరి జిల్లాలో, మన కాకినాడ జిల్లాలో మనకి అతి దగ్గరగా ఉండడం మన పూర్వజన్మ సుకృతం. నిజంగా ఈ ఆలయం కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ మొదటి సంపూర్ణ భగవద్గీత పారాయణ చేసే అవకాశం ఇవ్వాలి అని ఈ ఆలయ కార్యవర్గ కమిటీని అందరినీ కూడా నేను కోరుతున్నాను. చాలా సంతోషం అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.